హే లవ్లీస్. సో యాక్చువల్లీ నేను లేచి ఒక 5 minutes అలా అవుతుంది అండ్ బయట చూస్తే చలిగా కూడా ఉంది. బట్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా లేచి రెడీ అవ్వాలి. అండ్ నేను అనుకున్న ఈ మధ్య ఎక్కువ షార్ట్సే అప్లోడ్ చేస్తున్నా కదా లాంగ్ వీడియో షూట్ చేద్దామని. లాంగ్ వీడియో షూట్ చేయడానికి అసలు టైమే ఉండట్లేదు. బట్ దాన్ని ఇవాళ ఎలా అయినా షూట్ చేయాలని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ రెడీ. నేనైతే లేచిన వెంటనే ఫస్ట్ బెడ్ సర్దేస్తా. బెడ్ నీట్గా ఉంటే కొంచెం మైండ్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది. నాకు అంత ఓసిడీ లేదు కానీ నా థింగ్స్ వరకు నేను నీట్గా పెట్టుకుంటా. అండ్ లాస్ట్ వీడియోస్లో కొంతమంది కృష్ణుడి విగ్రహం చూసి అది ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ పెడతారని అడిగారు. అదైతే అన్నయ్య ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. నేనైతే బెడ్ పక్కనే పెట్టుకుంటా లేచిన వెంటనే చూడడానికి. అండ్ ఆఫీస్కి వెళ్ళే ముందు ప్రే చేసుకొని వెళ్తా. ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో నార్మల్గానే నేను లేచిన వెంటనే వార్మ్ వాటర్ తాగుతా. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి మ్యాండేటరీ. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా. నాకైతే ఉప్మా తినాలని లేదు, అందుకే రాగి జావ చేసుకుందాం అనుకుంటున్నా. సో చేసుకుందాం పదండి. జనరల్గా రాగి జావ మిల్క్తో అండ్ బటర్ మిల్క్తో కూడా చేసుకుంటారు కదా. నాకైతే మిల్క్తో తాగటమే ఇష్టం. కొంతమంది బటర్ మిల్క్తో ప్రిఫర్ చేస్తారు కదా. సో మీరు ఎలా ప్రిఫర్ చేస్తారనేది కమెంట్ చేయండి. ఆ రోజు నేను కొంచెం వీడియో తీస్తూ చూసుకోలేదు, కొంచెం గట్టిగా అయిపోయింది. బట్ టేస్ట్ అయితే బాగా వచ్చింది. నార్మల్గానే నాకు ఐరన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే నాకు అంత సరిగా రాదు. చాలాసార్లు చూసుకోకుండా క్లాత్ చిరిగిపోయింది కూడా, అంటే కాలింది. బట్ పీజీలో ఉన్నప్పుడు తప్పదు కదా, మనమే చేసుకోవాలి. సో జాగ్రత్తగా నీట్గా చేసుకుంటా. ఇదైతే కొంచెం టైం తీసుకుంటా. నేనైతే ఈ టాప్ మింత్రాలో తీసుకున్నా. నేను వేసుకున్నాక చూపిస్తాను ఎలా స్టైల్ చేశాను అని. నార్మల్గా అందరూ జీన్స్తో పేర్ చేస్తారు కదా, నేను అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని లాంగ్ స్కర్ట్ తీసుకున్నా. మీకు ఎవరికైనా లింక్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దెన్ ఇంకా స్కిన్ కేర్ ఫాలో అవుతున్నా. ఈ వీడియోస్ నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. స్కిన్ కేర్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదొకసారి చూడండి. ఏమేం ప్రోడక్ట్స్ తీసుకున్నా అనేది లాంగ్ వీడియోలో నైకా హాల్ చేశాను, అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనైతే యూజువల్లీ బస్లోనే వెళ్తా ఆఫీస్కి. రూమ్ నుంచి ఒక 5-10 minutes వాక్ చేస్తే బస్ స్టాప్ వచ్చేస్తుంది. లాగిన్ అయిన వెంటనే కొంచెం వర్క్ ఉంటే చేశాను. అండ్ దెన్ నేను డ్రెస్ మీకు కరెక్ట్గా చూపించానో లేదో అర్థం కాలేదు, అందుకే ఒకసారి మళ్ళీ వీడియో తీస్తున్నా. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఆ రోజు నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. లిటరల్లీ అబ్సెస్డ్ అని చెప్పచ్చు ఈ డ్రెస్తో. నేను నూడిల్స్ తిని చాలా రోజులైంది, అందుకే ఇంకా ఆ రోజు లంచ్కి నూడిల్సే తినేసా. నార్మల్గా అయితే నేను ఎక్కువ తినను ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ, చాలా తక్కువ తింటా. ఆ తక్కువ టైమ్స్లో ఇలా ఏమైనా తినాలనిపిస్తే అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటా. లంచ్ చేసి వెళ్తుంటే నాకు క్యూట్ లిటిల్ క్యాట్ అండ్ కిటన్ కనిపించాయి. ఎంత క్యూట్ ఉన్నాయో కదా. సో సూపర్ మార్కెట్ ఉంటుంది మాకు, అక్కడికి వెళ్ళాం ఏమైనా తీసుకుందామని. అండ్ చాలామంది అయితే సీక్రెట్ శాంటాకి అక్కడే షాప్ చేసి అక్కడే వ్రాప్ చేస్తున్నారు. మీరు సీక్రెట్ శాంటాకి ఏం గిఫ్ట్ ఇచ్చారు అండ్ మీకు ఏం గిఫ్ట్ వచ్చింది అనేది కమెంట్ చేయండి. నేను ఈ వ్లాగ్ క్రిస్మస్కి ముందు 2-3 days ముందు షూట్ చేశాను. అప్పటికి ఇంకా డెకోర్ జరుగుతూ ఉంది ఆఫీస్లో. అండ్ ఇంకా కొంచెం వర్క్ ఉంది, పెండింగ్ వర్క్, అది కూడా కంప్లీట్ చేసుకుంటున్నా.
సో నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యా. ఆ రోజు లక్కీగా నాకు వెంటనే వచ్చేసింది బస్సు. 2-3 బస్సెస్ వచ్చాయి కాబట్టి స్పేస్ ఉంది. నార్మల్గా అయితే ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఒకసారి, బట్ ఆ రోజు మాత్రం వెంటనే దొరికింది. సో రోజు అయితే ఇలానే ఉండదు, షిఫ్ట్ని బట్టి వర్క్ని బట్టి మారుతూ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. సో ఇప్పుడే వచ్చాను, నాకైతే బాగా ఆకలేస్తుంది. సో ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుందాం. సో బ్యాక్ టు నార్మల్గా ముందు రోజు మేము ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. అప్పుడు కొన్ని వెజ్జెస్ మిగిలాయి. సరే ఏమేమి వెజ్జెస్ ఉన్నాయో చూద్దామని చూస్తే నాకు ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ కనిపించాయి. దాంతో ఏం చేయొచ్చు స్నాక్స్ అని చూస్తే చీలా చేయొచ్చు. చీలా అంటే ఎగ్లెస్ ఆమ్లెట్. సో ఇంకా అది చేద్దామని అయితే స్టార్ట్ చేశాను నాకు, నా రూమ్మేట్కి. ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ అండ్ క్యారెట్స్ అయితే చాప్ చేసుకున్నా. నా దగ్గర అయితే రాగి ఫ్లోర్ ఉంది, శనగపిండి ఉంది. ఒకవేళ మీ దగ్గర వీట్ ఫ్లోర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోను అనమాట, ఎందుకులే లగేజ్ అక్కడ అన్నీ ఉంటాయి కదా అనుకుంటా. కానీ ఈసారి తెచ్చుకున్నా, చాలా మంచిదైంది. అంటే ఇవన్నీ మమ్మీ కొనరు, మిల్లుకి వేయిస్తారు. సో అందుకని అక్కడ నుంచి తెచ్చుకోవడమే మంచిదైంది. ఈ వీడియో మా మమ్మీ చూస్తే ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు, పర్లేదులే బాగానే చేసుకొని తింటుంది అని. ఇంకా చాప్ చేసి ఆ ఫ్లోర్స్ అన్నీ వేసి కొంచెం ఉప్పు, కారం ఇవన్నీ ఉంటాయి కదా, గరం మసాలా అవన్నీ వేసి వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసేయడమే. అండ్ దెన్ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఇది కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది, లేదు అంటే లోపలంతా సాఫ్ట్గా అలానే ఉంటుంది కుక్ అవ్వకుండా. సో కొంచెం టైం పడుతుంది కుక్ చేయడానికి అయితే. ఇంకా నేను నా రూమ్మేట్ ఉన్నాం కాబట్టి తను నాకు, నేను తనకి వేసిచ్చాము. ఇంకా అలా తినేసరికి 7:30 అలా అయిపోయింది. ఇంకా ఆ రోజు డిన్నర్ అయితే స్కిప్ చేసేసాం. అండ్ నేను వెజ్జెస్ చూసినప్పుడు ఫ్రిడ్జ్లో నాకు ఐస్ రోలర్ కనిపించింది. సో ఇంకా ఫేస్కి ఆ రోలర్ పెట్టుకున్న కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది కదా అని. అండ్ దెన్ ఇంకా స్కిన్ కేర్ ఫాలో అయ్యాను. ఈ స్కిన్ కేర్లో నేను చూపించే ప్రోడక్ట్స్ అయితే ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వ్లాగ్ కూడా చూడండి. అండ్ నేను రీసెంట్గా నైట్ పడుకునే ముందు భగవద్గీత చదువుతున్నా. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇంకా నాకు భగవద్గీత కూడా ఇష్టమే, కానీ తెలుగులో ఉన్న బుక్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. నా రూమ్మేట్ దగ్గర బుక్ ఉంటే ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేశాను. ఒక అధ్యాయం అయితే ఫినిష్ అయింది ఇప్పటికీ. అండ్ ఇంకా అది చదువుతూ అయితే ఇంకా అలానే పడుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.